హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్న గెస్ట్ అనంతపురం ఎంపీ అలాగే రీసెంట్గా కళ్యాణ్ దుర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా నియమితులైన రంగయ్య గారు ఉన్నారు, తలా రంగయ్య గారు. సో ప్రస్తుత ఆంధ్ర రాజకీయాల గురించి సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను. ఎలా ఉంది సార్ ఆంధ్ర రాజకీయాలు కావచ్చు లేకపోతే లోకల్ అనంతపురం రాజకీయాలు ఎలా ఉన్నాయి? మేము కంఫర్ట్గానే ఉన్నాం. కంఫర్టేనా? చాలా కంఫర్ట్. 5 years ఎంపీగా చేసిన వ్యక్తి సడన్గా ఎమ్మెల్యేగా షిఫ్ట్ అయ్యి కళ్యాణ్ దుర్గం, నాకు తెలిసి మీకు కొత్త ప్రాంతం అది, అక్కడికి వెళ్ళడం అన్నది మీకు ఎలా అనిపిస్తుంది? అది ఎంపీ టు ఎమ్మెల్యే. కళ్యాణ్ దుర్గం కొత్త ప్రాంతం కాదు, అసలు ఈ ప్రాంతం కొత్తది కాదు నాకు. ఈ ప్రాంతం ఇక్కడ చదువుకున్నాం, దాదాపు 3 దశాబ్దాల అనుబంధం ఉంది ఈ ప్రాంతంతో. ఇక్కడే పనిచేశాను. ప్రతి గ్రామం తిరిగాం, ఎస్హెచ్జి గ్రూపులతో కానీ లేదా ఎన్ఆర్జిఎస్ కూలీలతో కానీ దాదాపు ఆల్మోస్ట్ నేను తిరగని గ్రామం ఉండకపోవచ్చు. ప్రతి మండలంలోనూ నేను తిరగని మండలం కానీ, నేను కూర్చొని బ్యాంకు కానీ ఈ జిల్లాలో ఏదీ లేదు. ఇప్పుడు నేను ఎంపీ అయిన తర్వాత కొత్తగా వచ్చిన బ్యాంకులు తప్ప, ఏదైనా నేను ఓపెన్ చేసినవి తప్ప నేను అసలు బ్యాంకులతో వెళ్ళని, బ్యాంక్ గడప తొక్కని బ్యాంకు కానీ లేదా మండల ఆఫీస్ కానీ లేవు ఈ జిల్లాలో. అంతే కళ్యాణ్ దుర్గం అయితే ఇంకా పూర్తిగా అది నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, అది నాది. ఇప్పుడు ఇంతకుముందు కూడా అది పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమాలు చేసిన పరిస్థితి. నేను పీడీగా ఉన్నప్పుడు దాదాపు అన్ని ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి ఒక ప్యాకేజీ ఆ రోజుల్లో గవర్నమెంట్ పాలసీ ప్రకారం అక్కడ చేసి ఉన్నాం. ఎందుకు ఈ చేంజ్ ఓవర్ ఎందుకు సార్? నిజంగా వైఎస్ఆర్సీపీలో ఈ చేంజెస్ అన్నవి చాలా సంచలనం అవుతుంది. మంత్రులనే పక్కన పెట్టేస్తున్నారు, అసలు కొత్త వాళ్ళని ముందుకు తీసుకొస్తున్నారు, వారసుల్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చేంజ్ అనేది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి. చట్టసభలు అంటే ఏమిటంటే ఎక్కడ ఎక్కువ జనాభా ఉంటుందో ఆ జనాభా అందరూ కూడా పోలేరు కాబట్టి, అన్ని వేలు లక్షల కుటుంబాలు చట్టసభలకు పోలేరు కాబట్టి వాళ్ళ ప్రతినిధులు వెళ్ళాలా. ఎవరికైతే ఏ వర్గాలు అయితే ఉన్నారో వాళ్ళకి కదా ప్రతినిధులు ఉండాలా చట్టసభల్లో. ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు అత్యధిక ఉన్నవాళ్ళు, అత్యధిక కుటుంబాలు ఉన్నవాళ్ళు, వాళ్ళ కుటుంబాల నుంచి ఏ రోజు కూడా చట్టసభలకు వెళ్ళలేనప్పుడు అలాంటి ఆ కుటుంబాల నుంచి ఆ వ్యక్తుల్ని పంపాలన్నది కదా మా సామాజిక సాధికారత అనేది. మరి అదొక నినాదం కాదు, అదొక ప్రాక్టికల్గా జగన్మోహన్ రెడ్డి చేయగలుగుతున్నారంటే అదే సందర్భం. ఎవరైతే ప్రతినిధులుగా ఉండాలో, ఏ కుటుంబాల నుంచి ఉండాలో, ఏ వర్గాల నుంచి ఉండాలో ఆ వర్గాల వాళ్ళని ఆ ప్రాంతాల నుంచి ఉంచుతున్న సందర్భం కదా. ఇప్పుడు అంటే ఈ చేంజ్ అన్నది ప్లస్ ఎంత ఉందో మైనస్ కూడా అంతే ఉందంట. మైనస్ ఫీల్ అవుతున్నారు, ప్లస్ ఏముంది అనేది పార్టీకి తెలుసు. మైనస్ ఎవరు ఫీల్ అవుతున్నారు? మా ప్రత్యర్థులు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది ఏం చేస్తున్నారు అనేది, వాళ్ళకి అర్థమవుతుంది. ఆ స్పీడ్ని కానీ ఆ ఆలోచనని కానీ వాళ్ళు తట్టుకునే స్థితి కానీ అందుకునే స్థితిలో కానీ వాళ్ళు లేరు. అంటే ఇప్పుడు ఈ చేంజ్ చేయడం వల్ల ఆల్రెడీ అదే నియోజకవర్గంలో ఉన్న నాయకులు కొత్తగా అక్కడ ఇన్ఛార్జ్గా వేరే వాళ్ళు వస్తే పార్టీ రాజీనామా చేసి టీడీపీ. ఇప్పుడు నా పరిస్థితి తీసుకుంటే నేను కొత్త ఎలా అవుతాను? ఒకవేళ మీరు అలాగే అనుకుంటే నాకు చాలా మెజారిటీని ఇచ్చారు కదా. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇప్పుడున్న ఇంకంపెంట్ కంటే కూడా నాకు ఎక్కువ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే పరిధి కొంతవరకే ఉంటుంది, బట్ ఎంపీ పదవి ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. ఆ మాటకు వస్తే నన్ను ఇక్కడ పీడీ రంగయ్య అంటారు, పీడీ పరిధి ఇంకా ఎక్కువ ఉంది. మరి ఉమ్మడి జిల్లా అంతా ఉండింది, దానికి పరిధి కాదు కదా. ఒకసారి ఒక పని ఇది ఏమిటంటే మనకున్న ఇబ్బంది ఏంటంటే, మన ఆలోచన ఏమిటంటే ఇదొక హోదాలాగా, ఇదొక అధికారంలాగా, ఇదొక పెత్తనంలాగా చూసినప్పుడు పరిధి మనం ఇలా చూస్తాం. దీని మీద ఏం పరిధి ఉంటుంది చెప్పండి? అదే ఒక సేవలాగా, ఒక బాధ్యతలాగా, ఒక పనిలాగా చూసినప్పుడు మీకు అలా అనిపించదు. ఆ ప్రాంతం మీద మన పెత్తనం ఏముంటుంది? ఒకవేళ గెలిచినా కానీ కూడా అలా ఎందుకు ఉంటుంది? అలా ఎందుకు ఫీల్ అవ్వాలా? అదొక పని, అదొక బాధ్యత. ఆ బాధ్యతను ఒక బాధ్యత ఇంత ముందు అప్పచెప్పారు, ఒక పని ఇంత ముందు అప్పచెప్పారు. ఆ పనిని ఆ బాధ్యతను నిర్వర్తించాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో పనిని ఇంకో బాధ్యతని అప్పచెప్తున్నారు, ఈ పని కూడా చేయాలా. అంటే ఎంపీ లెవెల్ వేరు ఉంటుంది, ఎమ్మెల్యే లెవెల్ వేరు ఉంటుంది అన్నది స్ట్రాంగ్గా. అదే ఎందుకు ఆ లెవెల్ ఏమిటి అనేది, ప్రజాస్వామ్య దేశాల్లో లెవెల్ ఏముంటుంది దాంట్లో అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు పార్లమెంట్ అసెంబ్లీ రెండు సెగ్మెంట్లు డిఫరెంట్ ఎలా అవుతుంది? నేను ఇదే పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్ నా పార్లమెంట్ పరిధిలోనే ఉంది. అక్కడ నాకు దాదాపు 26,000 మెజారిటీ ఇచ్చి ఉన్నారు 19లో. నేను అక్కడికి వెళ్తున్నాను, దాంట్లో ఎలా తేడా ఏముంది? సో అది మీకు ఆనందమే.
నాకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే అంతేకాకుండా నన్నేం అకస్మాత్తుగా ఓవర్ నైట్ ఫోన్ చేసి నువ్వు అక్కడికి ఫోన్ నాకేం చెప్పలేదు. నాకు చాలా కాలం కిందటనే, అంటే ఆ ప్రాంతంకి వెళ్తానని తెలియదు, ఆ అసెంబ్లీకి వెళ్తానని తెలియదు, నేను అసెంబ్లీకి వెళ్ళాల్సి ఉంటుందని మా పార్టీ పెద్దలు నాకు చెప్పి ఉన్నారు. అందువల్ల నాకేం అకస్మాత్తుగా రాత్రికే లేదా అప్పటికప్పుడే అనుకున్న నిర్ణయం కాదు అది. దాంట్లో ఎంతో ప్రాసెస్ ఉంది. అక్కడ ఉన్న జనాభిప్రాయాన్ని సేకరించారు, అక్కడ ఉన్న నాయకులతో మాట్లాడారు, అన్ని సామాజిక వర్గాల అభిప్రాయాలను తీసుకున్నారు, దాని ప్రకారం వాళ్ళు చేశారు. అంటే కేవలం ఈ గెలుపు గుర్రాలనే చూస్ చేసుకొని ఇలా మార్పులు చేస్తున్నారు అనుకోవచ్చా? కేవలం గెలిపే లక్ష్యమా? అంటే రాజకీయాల్లో గెలుపుకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో మీకు నాకు తెలియంది ఏముంటుంది. పార్టీ ఎందుకు ఉంటుంది, పార్టీ ఎందుకు పార్టిసిపేట్ చేస్తుంది, అధికారంలోకి రావడం సహజం కదా. పక్కవాడిని గెలపడానికి ఈ పార్టీ ఏమైనా చేస్తుంది? అలాంటి పద్ధతి ఉంటుందా? ఏ పార్టీ అయినా అలా చేస్తుంది? మేము గెలవాలనుకుంటాం కదా, దాని సందర్భంగా దానికి ఏం అవసరం ఉంటుందో అవన్నీ మా పార్టీ చేస్తుంది. అదొక పద్ధతిగా, ఒక ప్రక్రియగా అది చేస్తుంది. ఈ అసంతృప్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు పార్టీకి వ్యతిరేకంగా పని చేయడం ఈ పార్టీకి మైనస్ కాదంటారా? వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం. వాళ్ళని అర్థం చేసుకోవడానికి ఇంకా ఏమి అవసరం ఉన్నాయి అవి చెప్తాను. చాలా మంది పార్టీ మారిపోయి టీడీపీ పార్టీ వైపు వెళ్తున్నారు. చాలా మంది ఏం కాదు, కొద్దిగా అది ఎప్పుడు పార్టీలు ఎలక్షన్ల టైంలో మారుతున్నారంటేనే అర్థం ఏమి? మీరే చెప్పారు కదా, అయిపోయింది పీరియడ్, ఇంకా ఎలక్షన్ల దగ్గరికి వస్తున్నాయి, నెలల్లో పోయి కొన్ని వారాల్లో ఉన్నప్పుడు మారుతున్నారంటే అర్థం ఏంది? వాళ్ళు నిజంగానే వేరే అభిప్రాయం అయితే వాళ్ళు ఇంతకుముందే మారాలి కదా. ఒకవేళ మా పార్టీలో పాలసీలో ఇంకోటో లేదా మన ఖర్చు, మా సంక్షేమమో లేదా మా అభివృద్ధి ఏదన్నా వేరే ఉంటే అప్పుడు మీరు డిఫర్ అయితే దానికి అర్థం ఉంది. కానీ ఇప్పుడు కొన్ని వారాల ముందు మీరు డిఫర్ అవుతున్నప్పుడు దాని అర్థం ఏముంటుంది? మీ వ్యక్తిగతమే అనేదే అర్థం అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గ్రాఫ్ కంటే కూడా ఇక్కడ ఎక్కువగా పనిచేసేది సార్ జగన్ గారి గ్రాఫే ఎక్కువ వర్క్ అవుట్. ఇప్పుడు అక్కడ ఓటేసే జనాలు ఫ్యాన్ చూసి ఓటేస్తారు, జగన్ గారిని చూసి ఓటేస్తారు. ఇప్పుడు మధ్యలో ఎమ్మెల్యేలంత ప్రాధాన్యత లేదన్నది ఇంకో రకంగా వినబడుతున్నమాట. అట్లా కాదు, ఇది సహజం కదా. ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతుల్లో, ప్రజాస్వామ్య దేశాల్లో మనము నాయకుడి గుర్తు, నాయకుడి బొమ్మ ఉండడం సహజమే. కానీ దాని అర్థము నాయకుడు ఎక్కడ నిలబడతాడో రాష్ట్ర ప్రజలందరూ అక్కడికి వెళ్ళి ఓట్లు వేయరు కదా. ఓట్లు అట్లాంటి సిస్టమ్ లేదు కదా. ఆయన ఆయన ప్రతినిధులుగా, ఆయన పెట్టిన మనుషులుగా లేదా ఆయన పార్టీ మనుషులుగా మేము ఉంటాము. దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. మొత్తం ఒకే రకం. అప్పుడు మీరు అమెరికా అధ్యక్షుడిలాగా ఒకరే ఎంపిక, ఇక్కడ ఒక ఎంపిక అక్కడ ఒక ఎంపిక జరుగుతుంది కదా. పాత రోజుల్లో మీరు చిన్నగా ఉండింటారేమో, మీ వయసులో జిల్లా పరిషత్ అధ్యక్షుడిని జిల్లా ప్రజలందరూ కలిసి ఎన్నుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడున్న ఉషా చరణ్ గారు పెనుగొండకి వెళ్ళారు అంటే, సో ఆమె అన్ఫిట్ అనుకోవచ్చా? అది అట్లా కళ్యాణ్ దుర్గం వరకు ఆమె అన్ఫిట్ అనుకోవచ్చా? ఇప్పుడు మీరు మీ సొంత వ్యవహారం ఉంది, మీ ఇల్లు ఉంది, ఇప్పుడు ఈ తలుపు తీసి ఇక్కడ పెట్టుకోవాలనుకుంటారు, మీ సౌకర్యం, మీ వాస్తవం మీకు ఎలా ఉంటుందో అలా కదా. ఎవరు ఎక్కడ ఫిట్ అవుతారు అనేది చూశారు. ఆమె అక్కడ ఫిట్ అవుతుంది అనుకున్నారు, నేను ఇక్కడ ఫిట్ అవుతాను అనుకున్నారు. దాన్ని బట్టి ఫిట్ అవుతారా లేదని చూశారు, ఫీల్డ్లో చూసి ఫిట్ అవుతారు అనుకున్నప్పుడు ఆ పని చేశారు. సో ఇప్పుడు అందువల్ల ఎవరి సేవలు ఎక్కడ ఉపయోగించుకోవాలా అనేది అధిష్టానం యొక్క, పార్టీ అది ప్రిరాగరేటివ్, వాళ్ళ నిర్ణయము, వాళ్ళకి అలాంటి హక్కు అధికారం ఉంటుంది మా మీద. ఢిల్లీ వెళ్ళి కళ్యాణ్ దుర్గం అంటే నేను ఆల్రెడీ మొన్న రాత్రి కదా ప్రకటించారు, కొన్ని గంటల్లోనే నేను ఉదయం లేస్తానే వెళ్ళాను. ఇప్పుడు వాతావరణం నాకు అదే చెప్తుంది కదా, నేను ప్రాంతం కానీ ప్రజలు కానీ నాకు కొత్త కాదు, ప్రాంతం కానీ ప్రజలు కానీ నాకు కొత్త కాదు. వాళ్ళందరూ కూడా నా గెలుపు కోసం పనిచేసిన వాళ్ళే ఉన్నారు, మళ్ళీ వాళ్ళే ఉంటారు, ఇంకెవరు ఉంటారు, మళ్ళీ వాళ్ళతోనే తిరగాలి. ఇంకా అదనంగా ప్రతిపాదిక విస్తృతంగా విశాలమైన బేస్ ఇంకా పెంచుతాం అంతే. ఇంకా ఎక్కువ అవకాశం దొరికింది, ఇంకా చాలా టైం దొరికింది కాబట్టి. ఇప్పటికీ నేను అక్కడ సిట్టింగ్ ఎంపీని కాబట్టి సమన్వయకర్త, అదనపు సౌకర్యం జనాల్లోకి వెళ్ళడానికి చేయడానికి, ఎందుకంటే అది పార్టీ ఆదేశం కాబట్టి, పార్టీ పంపించిన వ్యక్తిగా జనాల సమ్మతి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అక్కడున్న టీడీపీ లోకల్ నాయకత్వం కావచ్చు, టీడీపీ క్యాడర్ కావచ్చు, అది మీకు ఎంతవరకు వాళ్ళు పోటీ ఇస్తారు? అది ప్రశ్నే కాదు, మీరు అక్కడికి పోయి అడిగితే తెలుస్తుంది ప్రజల్లో. ఏం ఇబ్బంది లేదు. అట్లాంటి ఇబ్బంది ఉంటే మా పార్టీ అట్లాంటి నిర్ణయం తీసుకోదు కదా, నేను అంత ధైర్యంగా వెళ్ళాం కదా. సో ఇప్పుడు అంటే టీడీపీ నథింగ్ అంటారు అక్కడ? అట్లా నేను ఎందుకు అట్లా అనుకోని నేను నిద్రపోతే పరిస్థితి ఏంటి? అట్లా కాదు కదా. నేను నా ప్రయత్నం నేను గట్టిగా చేస్తాము, వాళ్ళని అంచనా వేస్తాను, దానికి తగ్గట్టుగానే నా ప్రణాళికలు ఉంటాయి. నేను అంత ఎవరిని అట్లా తక్కువ అంచనా. ఇప్పుడు మీ గెలుపు అన్నది ఇప్పుడు సునాయాసమా
కష్టతరమా? గెలుపు అది ముఖ్యం కాదు, గెలుస్తాము. ఎంత మెజారిటీతో గెలుస్తాం అనేది మళ్ళీ మీకు టైం ఉంటే మళ్ళీ ఇంత దూరం రాగలిగితే మళ్ళీ మీటింగ్ పెట్టుకుందాం, మళ్ళీ అంతే కదా. గెలుస్తాను ఆ రోజు మాట్లాడుకుందాం. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు గెలుపు నేను అదే అంటున్నా సార్, ఈజీనా కష్టతరంగా ఉంటుందా అన్నది నా ప్రశ్న. నాకైతే నా స్ట్రాటజీ నాకు ఉంది. నాకైతే ఇప్పుడు మీరేమంటారంటే కష్టతరం అంటే దాన్ని ఒక రకంగా చూస్తారు, మీరు ప్రెస్ వాళ్ళు కదా. సునాయాసం అంటే దాన్ని ఒక రకంగా చూస్తారు. నేను గెలుస్తాను, గెలిచిన తర్వాత మన ఇద్దరం మాట్లాడుకుందామని చెప్తున్నాను. సరే, నేను కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా నేను గెలుస్తాను. గెలిచిన తర్వాత మీకు ఎక్కడ వీలైతే అక్కడ, హైదరాబాద్ వీలైతే హైదరాబాద్, విజయవాడ వీలైతే లేదా కళ్యాణదుర్గంలో కానీ మనం కూర్చుందాం. ఆ రోజు మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇదొక యుద్ధం లాంటిది. దీన్ని నా స్ట్రాటజీ నాకు ఉంటుంది. నేను దాన్ని బహిర్గత పరచలేను కదా. నేను దాన్ని విపరీతమైన కష్టసాధ్యంగా చూడలేను, చాలా సునాయాసంగా కూడా చూడకూడదు. అందువల్ల నా స్ట్రాటజీ నాకు ఉంటుంది. అంతేకాకుండా నేను మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది. నేను కెమెరా ముందున్నాను. ఇంకోటి కూడా ఏంటంటే ఈ మాట ప్రతి ఒక్కటి మళ్ళీ కళ్యాణదుర్గం ప్రజలు ప్రత్యేకంగా చూస్తారు. శ్రీకాకుళం వాళ్ళు చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ కళ్యాణదుర్గం ప్రజలు చూస్తారు. అందువల్ల నేను ఏంటి సార్ అంటే అంత బలంగా మీరు ఫిక్స్ అయి ఉన్నారు, ఏంటి ఆ స్ట్రాటజీ? ఏముంటుంది స్ట్రాటజీ ఏముంటుంది? జనం నన్ను ఎలా చూస్తారు అనేది, నేను ఎంత దగ్గరగా ఉంటాను జనానికి, వాళ్ళు ఎప్పుడు వచ్చినా నేను కలవగలుగుతానా లేదా అనేది ఒకటి. తర్వాత గెలిచిన తర్వాత నాకేమన్నా బుర్రకి ఎక్కుతుందా గెలుపు అనేది, ఇవన్నీ చూస్తారు కదా. నేను ఎంత నిజాయితీగా పనిచేస్తాను వచ్చిన వాడికి, అవన్నీ కూడా అంశాలన్నీ ముఖ్యమైనవి అక్కడ. అంతేకాకుండా పార్టీలో నాకేమి ఇది ఉంటుంది, శక్తి ఉంటుంది, నాయకుడి దగ్గర నాకు ఎలాంటి పరపతి ఉంటుంది, ఇవన్నీ అంశాలు. ఇప్పుడు ఎంపీగా 5 years చేశారు సార్, మొదటిసారి రాజకీయ అనుభవం కూడా ఈ 5 years నుండే వచ్చింది. అంటే అది ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది ఎంపీ? యాక్చువల్గా అయితే నేను పెద్దగా రాజకీయాల్లోకి స్విచ్ ఓవర్ అయిపోయినాను అట్లాంటి మాటలు నాకు తెలియదు, కానీ 5 years నుంచి కాదు, నేను 2 సంవత్సరాలు దాదాపు ముందు నుంచే వచ్చి ఉన్నాను. కాబట్టి నాకు దాదాపు ఇంకొక 1.5-2 సంవత్సరాలు యాడ్ అయింది. ఈ 7 సంవత్సరాలే కాకుండా నాకు ఒక 21 సంవత్సరాలు నాకు ఏమున్నాను, నేను ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా ఉన్నాను. ఆఫీసర్గా ఉన్నప్పుడు మళ్ళీ ఎవరితో కలిసి పనిచేశాను, రోజు వారిగానో ఈ కలెక్టర్తో కలిసి పనిచేసాం. మిగతా టైం అంతా ఎమ్మెల్యేలు ఎంపీలతోనే కదా, మంత్రులతో వీళ్ళతోనే చేసాం. నాకు సిస్టమ్ కొత్త కాదు కదా. మంత్రులు ఏంటి, ఎమ్మెల్యేలు ఏంటి, ఎంపీలు ఎలా ఉంటారు, వాళ్ళ బాధ్యతలు ఏంటి, ఇవన్నీ వీటన్నిటి మీద నాకు అవగాహన ఉంది. ఇవి కాకుండా నేను చదువుకున్నవి కూడా ఇవే.